డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవ నర్సింగ్ హోంలో భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించినట్లు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ బండి రాధమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి నగదు లావాదేవీలు, బిల్లింగ్, మెడికల్ షాప్ నిర్వహణ బాధ్యతలను నమ్మకంతో అప్పగించగా మెడికల్ షాప్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భారీగా నిధులను దారి మళ్లించినట్లు ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై అమలాపురం టౌన్ పోలీసులు 6 ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు, ఇప్పటికే 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అడ్మినిస్ట్రేటివ్ రాధమ్మ తెలిపారు. మరోవైపు డాక్టర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం రోడ్లో నిర్వహిస్తున్న చిరంజీవ ఎమర్జెన్సీ ఆసుపత్రి సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ సేవలను సూర్యానగర్లోని చిరంజీవ నర్సింగ్ హోంలో అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి హెల్ప్ చేస్తూ, అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజర్స్ ఇస్తూ ఈ హాస్పిటల్ అంతా చూస్తూ మెయిన్ చిరంజీవ ఫార్మసీ, చిరంజీవ ల్యాబ్స్, చిరంజీవ ఎమర్జెన్సీ అండ్ నర్సింగ్ హోమ్ అన్నీ కూడా గత 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 17 ఇయర్స్కి వచ్చేసాం మేము. 17 ఇయర్స్ నుంచి కూడా హాస్పిటల్ ఎమర్జెన్సీ అవ్వటం వల్ల మేము బాగా ప్రాబ్లమ్స్ అవి పీపుల్తో కానీ ఫేస్ చేస్తా ఆల్రెడీ చిరంజీవరాజు గారు అని ఒక డాక్టర్ గారి దగ్గర మేము రెంట్కి తీసుకుని ఉంటూ అందులో లీజ్కి 5 ఇయర్స్ తీసుకుని అది కంప్లీట్ అవుతూ ఉండగా మేము కన్స్ట్రక్షన్ చేసుకుని లోపలికి వచ్చి ఈ క్రమంలో నా హాస్పిటల్ అంతా నేను ఒక్కదాన్ని ఎమర్జెన్సీ అవ్వటం వల్ల చూడలేకపోవటం వల్ల నాకు హెల్ప్గా బంధువుల్ని ప్లస్ కొంతమంది స్టాఫ్ని పెట్టుకోవడం జరిగింది. అది వాళ్ళని బాగా నమ్మి నేను వాళ్ళకి వదిలి పైన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటున్నాను అనుకుంటూ ఫైనాన్షియల్గా వాళ్ళ చేతుల్లో మొత్తం పెట్టి నమ్మటం వల్ల మమ్మల్ని చాలా మోసం చేశారు వాళ్ళు. వాళ్ళ మీద కంప్లైంట్ చేశాము. ఈ క్రమంలో మా హాస్పిటల్ని కొంత ఎమర్జెన్సీ సర్వీసెస్ రోడ్డు మీద ఉన్న బ్రాంచ్ని మాత్రం మెయింటెనెన్స్ కష్టమయ్యి వీళ్ళంతా ఫ్రాడ్ చేసి డబ్బు హాస్పిటల్ ఇన్కమ్ అంతా వాళ్ళ అకౌంట్లోకి వేసేసుకోవడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చి అది కోర్ట్ కంప్లైంట్కి వెళ్ళింది కదా, రఫ్గా ఒక 5-6 crores అని పెట్టి ఇంకా ఎక్కువ ఉంటుందని ఎస్టిమేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.